ముందలొద్ద కథ జాత మర్యాద మరి ఉండదు వికనేతుడు పొందేలు రూపము లేస వికనేతుడు లేడు రూపము పండుపుట్ట వికనేతుడు పవనాల పరుడైనా వికనేతుడు రంది రూపమే రాముడు పక్కల మచ్చవాడు ప్రాణాల గుత్తవాడు గొల్ల రోమల గల్లవాడు భారీ విరాముడు ఉత్తరం రాజుల వృదియ పుట్టినాడు దక్షిణం రాజుల దండియ పుట్టినాడు రాముడే రాముడు పుట్టుగడ్డ గల్లవాడు పూర్వాని యోగి భార్య విరామయ్యో 33 కోట్ల దేవాన దేవతలకు ముక్కుల ఏదుకోయ పుట్టిండు పక్కిల బల్లమై పుట్టిండు అటువంటి ఆ భార్య విరాముడైనా కోటకెళ్ళిపోయినట్ట రామయ్య గ్యారవల్ల కోటకెళ్ళిపోయి అటువంటి మాతమైన మీనబావలతోటి మలిసెట్టి రాజుల మీనబావలతోటి ఆటలాడుకొని రామయ్య ఆటలాడిన అడిపిడి గుద్దుల పందాలు ఆడుకున్నాడు భార్య విరాముడే ఆవుల పుట్టిల్లి అమ్మోలు కూడా ఆటలాడిందే అమ్మా పొట్టెల ఆటలాడుకొని ఆడికెళ్ళి భార్య విరాముడు ఆటల పాటల విజయం సాధించినాడా మరి ఎటువంటి మానవుల పొంగరాల కోట మీద ఇలా పొంగరమైన కోమటి చెల్లమ్మ కొడుకు జరిగినప్పుడు అటువంటి కోమటి చెల్లమ్మ నాని మాటలు అంటున్నది పరశురామ రెండెళ్ళ కొడుకులకేమో రాత్రికి లేదు రామ పరశురామ ముండెళ్ళ కొడుకులకు ముంగిలి లేవు దొంగల్ని కొడుకులకు దొరతనం లేదురా పరశురామ మీ అమ్మని వీళ్ళ గమ్ముల వాళ్ళు లేత ముందులకు మీ అమ్మ మిమ్మల్ని కన్నది రామ పరశురామ సాల వాళ్ళకి ఒకటి రైకలకు మీ అమ్మ మిమ్మల్ని కన్నదిరా సాల వాడికి ఒక రైకలకి మీ అమ్మ మిమ్మల్ని కన్నది గొల్లవాడిని పుల్లడ సల్లకి మీ అమ్మ మిమ్మల్ని కన్నది రామయ్య తండ్రి రచనంగా పిల్ల తల్లికి పుట్టిరు రామ పరశురామ అంటే చెప్పి అటువంటి కోమడి చెల్లమ్మ కదే మాట మాట్లాడి అటువంటి మతమైన బల్జ వాళ్ళ కదే మాట మాట్లాడి మాట వన్నప్పుడే ఆడికెళ్ళి భార్య రాముడు ఎర్రల గుడ్లకు ఎత్తిండు కోపము తెల్ల గుడ్లకు తెచ్చిన రక్తము ఇంటి వండి దంతములు పిండి వడ కొరికిండు ఆడికెళ్ళి భార్య రాముడైనా ఇంటి వండి దంతములు పిండ పండ కొరికి 6 మంటలు మళ్ళిండు పద్మదేవుడు సొప్పగడ్డ కొరకని అల్ల పదవిల బాలారగించని అల్ల బాయలని తొడకాలని అల్ల పరమాత్ముడు అయ్యని భార్య విరాముడు లోపల ఎల్ల గాని ఎల్ల లోపల నా కొడుకు రాముడు ఎందుకంటే
వచ్చిండు అనుకున్నది ఆడికెళ్ళి అమ్మవారు రెండక ఎల్లమ్మ తల్లి నా కొడుకుని ఏడుకోరి ఎదుర్కోరి పొల్లారిలో తీసుకున్నాను అమ్మవారి ఎల్లమ్మ